ఈరోజు నా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సిరీస్ 1 చూస్తున్నాము. ఈ సిరీస్ 1లో మనం ఏం తెలుసుకుందాము అంటే, ఇందులో నా కిడ్నీ ఫెయిల్ అవ్వడానికి ముందు ఎలాంటి సిమ్టమ్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి, వాటి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నాను, డాక్టర్ని ఎప్పుడు విజిట్ అయ్యాను అని ఫుల్ వీడియో చూద్దాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఎందుకు అనంటే మీకు తెలుస్తుంది కదా, కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయా, ఇలా ఉంటుందా అనేసి. ఆ సిమ్టమ్స్ మీరు తెలుసుకోవడం వల్ల మీ హెల్త్ మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారని చెప్తున్నా. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా నా వీడియో షేర్ చేయండి అండ్ నా వీడియోస్కి సపోర్ట్ చేయండి. సో నాకు కిడ్నీ ఫెయిల్ అయ్యే ముందు సిమ్టమ్స్ ఎలా వచ్చాయంటే, ఫస్ట్ అయితే అసలు నాకు ఫుడ్ అసలే తినాలనిపించేది కాదు. నేను అస్సలు తినకపోయేది. ఫుడ్ తినకపోవడం వల్ల నేను చాలా సన్నమైన అనేసి అనుకున్నా. వెయిట్ కూడా చాలా లాస్ అయ్యేది. చాలా ఆకలేసేది, కానీ అసలు ఫుడ్ తినాలనిపించకపోయేది. స్నాక్స్ అయితే ఫుల్గా తినేది, ఎందుకంటే కొంచెం కారంగా ఉంటాయి అనేసి స్నాక్స్ తినేది, కానీ రైస్ అస్సలు తినకపోయేది. నేను మెడిసిన్ కూడా అసలు ఇంతకుముందు మెడిసిన్స్ కూడా అసలు ఏం వాడేది కాదు. ఫీవర్ కోల్డ్ అలా వస్తేనే ఇంట్లో కిచెన్లో ఉన్న వాటితోటి కషాయం లాగా చేసుకొని తాగేది ఎర్లీ మార్నింగ్. అలా తగ్గించుకునేది, కానీ అసలు మెడిసిన్ అస్సలు వాడకపోయేది. కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది, ఇన్ని టాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుంది. స్టమక్ పెయిన్ కూడా ఎప్పుడు రాలేదు. బ్యాక్ పెయిన్ కూడా నాకు ఎప్పుడు వచ్చేది కాదు అసలు. లెగ్స్ అయితే కొంతవరకు స్వెల్లింగ్ వచ్చినాయి. నార్మల్గా నడవడం వల్ల ఇలా వస్తున్నాయేమో అనేసి అనుకున్నాను. కొంచెం నడుస్తూ ఉంటే కూడా స్టెప్స్ ఎక్కడము, స్టెప్స్ దిగడము అట్లా చేసినా కూడా ఆయాసం అనేది వచ్చింది. ఎంత బాడీ లోషన్ పెట్టినా కానీ స్కిన్ ఎప్పుడు డ్రైగా ఉండేది. నాకు ఎప్పుడు చూసినా కానీ నాకు ఎప్పుడు కోల్డే ఉండేది, అసలు ఫుల్గా కోల్డ్ అయ్యేది. నాకు యూరిన్ అవుట్పుట్ కూడా చాలా తక్కువ వచ్చేది. అప్పుడప్పుడు మజిల్స్ క్రాంప్స్ కూడా వచ్చేది, అంటే కండరాలు మొత్తం పట్టేసే ఇట్లా పెయిన్ వచ్చేది అవి మొత్తము. కానీ నాకు ఈ డిసీజ్ వచ్చింది అని తెలిసే 1 month ముందు అయితే అసలు చాలా ఫీవర్ వచ్చేది. ఫీవర్ వచ్చి వెళ్తూ ఉండేది, అంటే డోలో వేయగానే తగ్గిపోయేది. మళ్ళీ 2 days తర్వాతకి మళ్ళీ ఫీవర్ వచ్చేది. ఇంకా అలానే బీపీ కూడా హై అయింది. బీపీ హై అయింది అని నాకు ఎలా తెలిసింది అని అంటే, హెడేక్ చాలా వచ్చేది. ఫీవర్తో పాటు హెడేక్ కూడా చాలా వచ్చేది. అసలు తల పగిలిపోయేంత హెడేక్ వచ్చేది. అసలు డైలీ రోల్ ఆన్ లేకుండా అసలు ఎప్పుడు పడుకోలేదు, అంత హెడేక్ వచ్చేది. రోల్ ఆన్లు అయితే అసలు ఫుల్గా అయిపోయేది, అంత హెడేక్ వచ్చేది నాకు. అసలు తలకి కర్చీఫ్ కూడా గట్టిగా కట్టుకొని పడుకునేది, సరిగ్గా నిద్ర కూడా పోయేది కాదు నేను. అప్పటికి నా బాడీ అంతా డీహైడ్రేట్ అయిపోయింది, కానీ నాకు తెలియలేదు. నార్మల్గా ఇలా వచ్చేస్తుందేమో అనేసి అనుకున్నాను నేను. ఆ టైంలో జర్నీలు కూడా చాలా చేశాను. సో వాటి వల్ల, స్ట్రెస్ వల్ల హెడేక్ వస్తుంది అనేసి నేను అనుకున్నాను. అండ్ ఆ మంత్లో నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా హెవీ బ్లీడింగ్ అయిపోయింది. నేను మెచ్యూర్ అయిన దగ్గర నుండి ఫస్ట్ టైం అలా హెవీ బ్లీడింగ్ అవ్వడము. నాకు చాలా భయం వేసింది, ఎందుకు ఇలా అవుతుంది ఏంటి అనేసి. ఇంకా లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఇంకా నీకు ఈ ప్రాబ్లం వచ్చింది అని నాకు తెలిసే 3-4 days ముందు నాకు నోస్ నుండి బ్లీడింగ్ కూడా వచ్చింది. మార్నింగ్ నార్మల్గా నేను బ్రష్ చేస్తుంటే బ్లీడింగ్ వచ్చింది, అంటే నోస్ నుండి బ్లీడింగ్ అయింది. ఏంటి ఇలా ఎందుకు అవుతుంది, హీట్కి అవుతుందేమో అనేసి నేను అనుకున్నాను. దాదాపు ఒక 9-8 drops అట్లా వచ్చింది నోస్ నుండి బ్లీడింగ్. నార్మల్గా ఇంకా హీట్కేమో అనేసి లైట్ తీసుకున్నాను నేను. తర్వాతకి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ అలానే స్టార్ట్ అయింది, మళ్ళీ అలానే బ్లీడింగ్ వచ్చింది. ఇంకా ఎందుకు ఇలా అవుతుంది అనేసి ఆలోచించాను. భయపడ్డాము మేము, మా వారు కూడా అంతే టెన్షన్ పడ్డారు, ఇలా ఎందుకు అవుతుంది ఏంటి అనేసి. సర్లే అనేసి మళ్ళీ ఇంకోసారి అయితే హాస్పిటల్కి వెళ్దాం మనము అనేసి ఇంకా సర్లే అనేసి ఊరుకున్నా. మళ్ళీ నైట్ 1 o'clock కూడా బ్లీడింగ్ అయిపోయింది నోస్ నుండి. అప్పుడు ఒక 15 drops అలా బ్లీడింగ్ అయ్యింది నోస్ నుండి. ఇంకా అప్పుడు భయం వేసింది, ఇంకా నెక్స్ట్ డే మార్నింగే మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనేసి మా వారు కూడా అనేసారు. సర్లే వెళ్దాము అనేసి ఇంకా ఊరుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా మళ్ళీ లైట్గా నోస్ నుండి బ్లీడింగ్ అయింది. ఇంకా సర్లే వెళ్దాము అనేసి ఇంకా అదే రోజు ఈవినింగ్ హెడేక్ అసలు చాలా వచ్చింది. ఎంత అంటే నా తల పగిలిపోతుంది అనేసి ఫుల్ అరవడము, కింద పడుకొని ఏడవడం, చాలా అంటే చాలా హెడేక్ వచ్చింది. ఇంకా సర్లే అనేసి హాస్పిటల్కి వెళ్ళాం. సో నాకు ఇలా సిమ్టమ్స్ వచ్చాయి, కిడ్నీ ఫెయిల్యూర్ ముందు నాకు ఇలా సిమ్టమ్స్ రావడం వల్ల నేను ఇంకా ఆ సిమ్టమ్స్కి నార్మల్గా వస్తున్నాయి అనేసి ఊరుకున్నా. ఇన్ని సిమ్టమ్స్ నాకు ఒకే మంత్లో వచ్చాయి. బిఫోర్ మంత్స్ అసలు ఏం లేకుండే, బాగానే ఉండేది నేను. కాకపోతే ఫుడ్ తినాలనిపించకపోయేది, కొంచెం డల్గా ఉండేది, నర్వస్గా అంతే. మీలో ఎవరికైనా అలాంటి సిమ్టమ్స్ ఉంటే
నార్మల్గా ఉండకండి, వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి. అవే సిమ్టమ్స్ వస్తాయని ఏం లేదు, నార్మల్గా వేరే వేరే సిమ్టమ్స్ కూడా వస్తాయి. నార్మల్గా అయితే ఊరుకోకండి. ఏదైనా సరే మీకు హెల్త్ ఇష్యూస్ ఏమున్నా కానీ అస్సలు లైట్ తీసుకోకండి. ఫీవరే కదా డోలో వేసుకుంటే తగ్గిపోతుంది, హెడేకే కదా జండు బామ్ పెడితే తగ్గిపోతుంది, స్టమక్ పెయిన్ వచ్చినా స్టమక్ పెయినే కదా ఏం కాదు అని, బ్యాక్ పెయిన్ వచ్చినా, మీకు ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ వచ్చినా, మీరు డల్గా ఉన్నా నర్వస్గా ఉన్నా, మీకే ఎందుకు ఇలా అవుతుంది అని మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు వెంటనే టెస్టులు చేసుకొని డాక్టర్కి అయితే చూపించండి. అసలే లైట్ తీసుకోకండి. నేను కూడా నాకు ఫీవర్ వస్తూ ఉంటే డోలో వేసుకొని సైలెంట్గా ఉండడము, హెడేక్ వస్తుంటే స్ట్రెస్ వల్ల వస్తుంది అనేసి అనుకోవడము, ఇలా ఉండడం వల్లే నాకు అలా అయిపోయింది. మీరు కూడా అలా లైట్ తీసుకోకండి. వెంటనే మీ హెల్త్ని మీరు పట్టించుకోకుండానైతే అసలు ఉండకండి. నెక్స్ట్ వీడియోలో అయితే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత నాకు ఏం టెస్టులు ఏం చేశారు, రిపోర్ట్స్ ఎలా వచ్చాయి, క్రియాటిన్ ఎంత వచ్చింది, ఫెయిల్ అయినాయని ఎలా తెలిసింది, అప్పుడే చెప్పారా లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయినాయని నాకు ఆ సిమ్టమ్స్ వల్లనే తెలిసిందా, ఇంకా వేరే రీజన్స్ ఉన్నాయా అనేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. కిడ్నీస్ ఫెయిల్ అయినాయని తెలిసిన తర్వాతకి ఎలా రియాక్ట్ అయ్యాను, ఏం చేశాను అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.